హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ కాంట్రాక్ట్ పెళ్ళి. ఇక కథలోకి వెళ్దామా మరి? లిల్లీ ఎవరు బావా ఈ అమ్మాయి కొత్త పని మనిషా అని అంటుంది. తను ఆ మాట అనగానే ప్రవళిక వెనక్కి తిరిగి తన చీర కొంగును నడుముకి దోపి అవును ఆయన పిల్లలకి తల్లిని అని అంటుంది. లిల్లీకి ఆ మాట చెప్పి ప్రవళిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాట వినగానే లిల్లీ అంటుంది, తను ఏమంటుంది ప్రభాస్? నీ పిల్లలకి తల్లిని అని అంటుందేంటి? అంటే నువ్వు తనని పెళ్లి చేసుకున్నావా అని అంటుంది. అప్పుడు ప్రభాస్ అంటాడు, అవును నేను తనని పెళ్లి చేసుకున్నాను. మాకు 2 పిల్లలు కూడా ఉన్నారు అని చెప్తాడు. ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా? జోకా అని అంటుంది. అప్పుడు ప్రభాస్ అంటాడు, కాదు నిజమే అని అంటాడు. మరి ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటే నువ్వు నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేవాడివి కదా! మరి ఇప్పుడెలా పెళ్లి చేసుకున్నావు తనని అని అడుగుతుంది. అలాగే చేసుకున్నానులే పిల్లల కోసం, నాని కోసం అని చెప్తాడు. ప్రభాస్ ఆ మాట లిల్లీకి చెప్తున్న మాటలన్నీ వింటుంది ప్రవళిక. అంటే తను పిల్లల కోసమే పెళ్లి చేసుకున్నాడు. నా మీద మనసు లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు అన్నమాట అని బాధపడుతూ ఉంటుంది. సరే లిల్లీ, నువ్వు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా, లంచ్ చేద్దాం అని అంటాడు ప్రభాస్. సరే అని లిల్లీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ప్రభాస్ కిచెన్లోకి వెళ్ళి ప్రవళిక దగ్గరికి వచ్చి, తను చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి ఉండేది. మేమిద్దరం కలిసి పెరిగాం. తను నాకు వరుసకి మరదలు అవుతుంది. తను నేను కొంచెం క్లోజ్గా ఉంటాం. నువ్వు ఏమీ తప్పుగా అనుకోకు అని చెబుతాడు. దానికి ప్రవళిక, నేనెందుకు అనుకుంటాను? మీరు మీ నానమ్మ గురించి పెళ్లి చేసుకున్నారు. మీకు పిల్లలు కావాలని నన్ను పెళ్లి చేసుకున్నారు. అంతేకాని నా మీద ఏమీ మీకు మనసు లేదు కదా అని అంటుంది. అప్పుడు ప్రభాస్ అంటాడు, ఓ ఇందాక లిల్లీతో నేను చెప్పిన మాటలు విన్నావా అని అంటాడు. ప్రవళిక అవును విన్నాను అని అంటుంది. ఎలాగో నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా! అప్పుడు మీరు మీ మరదల్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అని అంటుంది. అప్పుడు ప్రభాస్ మనసులో దీనికి కొంచెం వెటకారం ఎక్కువయ్యింది అని అనుకుంటాడు. స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ.